రేపటి ప్రపంచంలో మనిషి అనేవానికి ఉపాధి ఉంటుందా? రేపటి ప్రపంచంలో మనిషి అనేవానికి ఉద్యోగం ఉంటుందా? ఈ ప్రశ్న చాలా సిల్లిగా అనిపిస్తుంది కదా. కానీ ఇదే వాస్తవం. ఇదే ప్రతి ప్రజల మనసులో ఉన్నటువంటి సందేహం. ఎందుకు అంటే ఒకప్పుడు మనిషి యంత్రానికి భయపడిపోయేవాడు. ఇప్పుడు అదే మనిషి ఏఐకి భయపడతా ఉన్నాడు. ఎందుకంటే ఈ ఏఐ అనేది మనిషి గంటల్లో చేసే పనిని ఇది సెకన్లలో పూర్తి చేస్తుంది. మనిషికి కొన్ని చేతకాని పనులను కూడా ఇది చాలా ఈజీగా చేయగలుగుతుంది. కాబట్టి మనిషికి సందేహం వచ్చింది, ఈ ఏఐ వల్ల భవిష్యత్తులో మనిషికి ఉద్యోగం ఉంటుందా, ఉద్యోగం ఉండదా అని. అయితే ఇందులో వాస్తవాలు ఏంటి, ఇందులో నిజాలేంటి తెలుసుకోవాలంటే కంప్లీట్గా ఈ వీడియో చూడండి. ఇందులో మొదటిది ఏంటంటే అసలు ఏఐ అనగా ఏంటి? ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే కృత్రిమమైనటువంటి మేధస్సు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏం చేస్తుంది అని ఆలోచిస్తే సాధారణంగా చెప్పాలంటే చాట్ బోట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఏఐ వీడియో ఎడిటింగ్, ఏఐ వాయిస్ క్లోనింగ్, ఏఐ కోడింగ్. ఏఐ వల్ల ఏ ఉద్యోగాలకు ముఖ్యంగా ప్రమాదం ఉందంటే వీడియో ఎడిటింగ్ వాళ్ళకి, ఆడియో ఎడిటింగ్ వాళ్ళకి, బేసిక్ కోడింగ్ వాళ్ళకి, కస్టమర్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకి, అంతేకాకుండా సాఫ్ట్వేర్ డిజైనింగ్కి, ఆటోమేటిక్ మెసేజ్లు సెండ్ చేయడానికి. సో ఇలాంటి రిపిటేటివ్ జాబ్స్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఏఐ వల్ల ప్రమాదం ఉంది. అంటే వీటన్నిటిని కూడా ఏఐ చాలా సులువుగా, చాలా సింపుల్గా చేయగలుగుతుంది. కాబట్టి ఇలాంటి ఉద్యోగాలు చేసే వాళ్ళు దీని గురించి ఎక్కువగా భయపడుతూ ఉన్నారు. అయితే నిజంగా ఏఐ వల్ల మనిషి యొక్క ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయా అని కనుక మనం లోతుగా ఆలోచిస్తే నిజం వేరేలా ఉంది. ఎందుకంటే మనిషి కంప్యూటర్ వచ్చినప్పుడు భయపడిపోయాడు, మా ఉద్యోగాలు పోతాయేమో అని. కానీ కంప్యూటర్ వచ్చిన తర్వాతనే చాలా ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా ఏఐ వస్తున్నప్పుడు కూడా భయపడుతూ ఉన్నాడు, ఏఐ వల్ల మా ఉద్యోగాలు పోతాయేమో అని. కానీ నిజంగా ఏఐని వాడుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఇంకా మనిషి జీవితం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఏఐ అనేది మనిషి ఇచ్చినటువంటి ఒక ప్రాంప్ట్ని మాత్రమే చేయగలుగుతుంది. ఏఐ అనేది మనిషి తయారు చేసినటువంటి కోడ్ని మాత్రమే చేయగలుగుతుంది. ఏఐ అనేది మనిషి సాఫ్ట్వేర్ తయారు చేయలేకపోతే అది చేయలేదు. కానీ మనిషి అలా కాదు. మనిషి సొంతంగా ఆలోచించగలుగుతాడు. మనిషిలో మనసు ఉంది, ఒక ప్రేరణ ఉంది, ఒక క్రియేటివిటీ ఉంది. కానీ ఏఐ అలా కాదు. మనిషి ఇచ్చినటువంటి ప్రాంప్ట్నే అది పూర్తిగా చేయగలుగుతుంది. మనిషి క్రియేట్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్నే అది చూపించగలుగుతుంది తప్ప సొంతంగా ఆలోచించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు. అంటే ఒక మనసు, ఒక ఆలోచన, ఒక కళ, ఒక ప్రేరణ, ఇవేమీ కూడా ఏఐ టూల్కి ఉండవు. ఇవేమీ కూడా సాఫ్ట్వేర్స్కి ఉండవు. ఇవన్నీ కూడా మనిషి తయారు చేసినవే. కాబట్టి మనిషికి మించినటువంటి మేధస్సు ఏ దానికి ఉండదు. కాబట్టి ఇందులో నిజమేంటంటే ఏఐని ఒక మనిషి ఎలా వాడుకొని ముందుకెళ్లాలో అది నేర్చుకోవాలి. ఏఐకి భయపడకుండా ఏఐని వాడుకొని డెవలప్ అవ్వడానికి అతను ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏఐ వల్ల ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయి తప్ప ఉద్యోగాలు తగ్గవు. మరైతే రేపటి ప్రపంచంలో ఎవరు సర్వైవ్ అవుతారంటే ప్రస్తుతం మనిషికి డిగ్రీలు మాత్రమే ఉన్నాయి కానీ స్కిల్స్ లేవు. వాళ్ళకి టాలెంట్ అంతా పేపర్ మీదే ఉంది కానీ వాళ్ళ టాలెంట్ని వర్క్ మీద చూపించడం లేదు. క్రియేటివిటీ అంతా కూడా పుస్తకాల్లో మాత్రమే ఉంది కానీ క్రియేటివిటీ వాళ్ళ నిజ జీవితాల్లో రావడం లేదు. కాబట్టి మనిషి జీవితంలో ఎదగాలంటే ఈ యొక్క కొత్తగా వస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రాములకు కావచ్చు, ఏఐ టూల్స్ కావచ్చు, చాట్ జీపీటీలు కావచ్చు, వీటన్నిటి నుంచి మనిషి ఎదిగి ముందుకు రావాలంటే మారుతున్నటువంటి టెక్నాలజీని అలవాటు చేసుకోవాలి. ప్రిపేర్ ఫర్ న్యూ టెక్నాలజీస్, బీ రెడీ టు చేస్ ఎనీథింగ్.